నగర్లో ఉన్నటువంటి దైబాగ్లో హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు అయితే 18వ ఏట జరుగుతున్నాయనే చెప్పుకోవాలి. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాల్ని ఆలయ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ గరుడ ప్రసాదంకి, అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి, పల్లకీ సేవకి, అలాగే పూర్ణాహుతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అన్నీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు ఎంతో సంస్కృతి సంప్రదాయాలని అనుసరిస్తూ కూడా వాళ్ళు ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్ని జరుపుకోవడం అనేది ఎంతో విశిష్టతగా కూడా ఇక్కడ అందరూ భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్ని మాతో పాటుగా మీకు చూపించడానికి మెగా9 టీవీ ఈరోజు స్పెషల్ స్టోరీ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చూడడానికి రెండు కళ్ళు సరిపోవనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మనము ఆసిఫ్ నగర్లో ఉన్నటువంటి దైబాగ్ ప్రాంతంలో ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ బాలాజీ టెంపుల్లో మనతో పాటు అర్చకులు ఉన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు, అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటారు, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్తే. నమస్కారం అండి. గుడి విశిష్టత ఏంటి, ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ప్రత్యేకించి స్వామివారి కళ్యాణం గురించి? ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా అందరికీ కూడా శ్రావణమాస శుభాకాంక్షలు. బాలాజీ హనుమాన్ మందిర్ ప్రాచీనమైనటువంటి ఒక ఆలయం ఇది. 400 సంవత్సరాల చరిత్ర ఒక ఆలయము. దాయిగా ఉండేటటువంటి ఈ ఆలయాన్ని ఒక అమ్మగారు ఈ దేవాలయాన్ని పరిరక్షించింది. అలాంటి దేవాలయాన్ని ఇక్కడ బస్తీవాసులందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించుకొని ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఈ సంవత్సరానికి, ఈ ప్రభావనామ సంవత్సరానికి, పరాభావనామ సంవత్సరానికి 18 సంవత్సరాలు అయింది. శ్రావణ శుద్ధ దశమి రోజు ఆ రోజున ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ చిన్నజీయ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఆ రోజున ఆలయ పునర్ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రావణ శుద్ధ దశమి రోజు ఆరంభమై శ్రావణ శుద్ధ త్రయోదశి వరకు కూడా త్రయానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఒక 3 రోజులు స్వామివారి యొక్క సన్నిధులలో దివ్య ప్రబంధ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. అలాగే 3 రోజుల్లో భాగంగా మొదటి రోజు సాయంకాలం అంకురారోపణతో ఆరంభమై, రెండవ రోజు ఉదయం ధ్వజారోహణము, సాయంకాలం దేవతాహ్వానము, మూడవ రోజు ఉదయం స్వామివారి యొక్క కళ్యాణము, సాయంకాలము స్వామివారి యొక్క తిరువీధి సేవ, మూడవ రోజు ఉదయము స్వామివారి యొక్క మహాపూర్ణావతి, అలాగే చక్రస్నానము, సాయంకాలము ద్వాదశ ఆరాధన, సప్తావరణము, ధ్వజ అవరోహంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. అలాగే శ్రావణ మాసంకి ఎంతో విశిష్టత కలిగి ఉంది. ప్రత్యేకించి ఈ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ అందరూ భక్తులు ఏ విధంగా పాల్గొంటూ ఉంటారు, కళ్యాణానికి సంబంధించి భక్తుల్ని ఏ విధంగా ఇక్కడికి వస్తూ ఉంటారు? శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి కార్యక్రమాలకు ప్రతి కళ్యాణం రోజు ఒక 1000 మంది ఇక్కడ పాల్గొంటారు. ప్రతినిత్యం 100 మంది కూడా పాల్గొంటారు. ఈ 3 రోజులు ఇక్కడ ఒక వైభవంగా జరుగుతుంది. ఈ దాయిబాగ్లో ఉన్నటువంటి అందరూ కూడా తమ పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని, పిల్లలు స్కూల్ పోకుండా, ఎలాంటి ఫంక్షన్స్ పెట్టుకోకుండా 3 రోజులు బ్రహ్మోత్సవం తమ ఇంటి పండుగగా భావించి ఇక్కడే బ్రహ్మోత్సవంలో ప్రతి ఇంటి నుంచి పాల్గొంటారు. ఇక్కడే వారందరూ కూడా భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా తీసుకొని వారందరూ కూడా ఇక్కడ సేవ చేసి ఆనందం పొందుతారు. శ్రావణ శుద్ధ దశమి రోజు ప్రారంభమయ్యి శ్రావణ శుద్ధ త్రయోదశి వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాల్ని ఎంతో అంగరంగ వైభవంగా దైబాగ్లో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందరూ జరుపుకుంటారనే చెప్పుకోవాలి. అయితే స్వామివారికి ఇప్పుడే కళ్యాణ మహోత్సవం అయితే జరిపించారు. అన్ని తంతులతో, వివాహ తంతులు అన్నీ తీసుకొని స్వామివారికి ఈరోజు ఈ కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి అలాగే అమ్మవారి కన్యాదానం కావచ్చు, స్వామివారి మంగళసూత్రధారణ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో కనుల పండుగగా అయితే ఇక్కడ నిర్వహించారు. ఒకసారి చూడొచ్చు స్వామివారిని ఎంత అందంగా స్వామివారిని సిద్ధం చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన దైవాగ్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో
పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రారంభ రోజు నుంచి పూర్ణాహుతి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి కళ్యాణం తర్వాత ఈ పూర్ణాహుతికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అని పంతులు గారు చెప్తున్నారు. అలాగే 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఈ సంవత్సరం పునఃప్రతిష్ఠ కూడా జరుపుకోవడము, అలాగే చిన్నజీఆర్ స్వామి వారి ఆయన ఇక్కడికి రావడము, అలాగే ఈ బ్రహ్మోత్సవాలకి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ప్రత్యేకించి భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ 18వ బ్రహ్మోత్సవాలను అయితే ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ జరగడం జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మీరు ఇక్కడికి రావడము, అలాగే స్వామివారిని దర్శించుకోవడం ఎలా? ఇక్కడ ఈ హిందూ బాలాజీ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో కళ్యాణోత్సవం జరుపుతారు. చాలా వైభవోపేతంగా పెద్ద ఎత్తున మహిళలు భక్తిభావంతో వాళ్ళు ఆరాధనా కార్యక్రమాన్ని చేపడతారు. అంటే రోజు రోజుకు అంటే శ్రావణ మాసం అనేది చాలా భక్తికి మరియు మోక్షానికి చాలా ప్రధానమైన కాలం. అందుకనే ఈ శ్రావణ మాసంలో మనం కళ్యాణ మహోత్సవాలు చేయడం. రెండవది, మహిళలు ముఖ్యంగా తమ యొక్క ఉన్నటువంటి ఒక పవిత్రతను కాపాడుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కూడా మనసును శాంతిగా ఉంచుకొని భక్తిభావంతో ఆరాధించేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఇంటికి కేంద్రం మహిళ. అందువల్ల మహిళలు ఎంత భక్తిభావంతో ఆధ్యాత్మిక భావంతో ఉంటే ఆ ఇల్లు అంత శాంతిగా ఉంటుంది. అందుకోసమనే ఇది మన హిందూ ఆలోచనలో, హిందూ సాంప్రదాయంలో దీన్ని ఒక భాగంగా చేశారు. అందువల్ల మన అందరం ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని శ్రద్ధాభక్తితోటి ఇంకా మన యొక్క నైతిక విలువను పెంచుకొని మన జాతీయ భావాన్ని కూడా తీసుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, మన యొక్క దేశాన్ని మనం రక్షించుకోవాలి. మన ధర్మం మనం రక్షించుకోకపోతే మనం ప్రమాదంలో ఉంటాం. కాబట్టి కులము, మతము, భాష అనేటువంటి భేదభావం లేకుండా అందరం ఒకటి, అందరం కూడా హిందువులం అనేటువంటి భావనతోటి ముందుకెళ్తేనే సమాజం బాగుపడుతుంది. సో ఆసిఫ్ నగర్లో ఉన్నటువంటి హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా రావడం, స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలకి ఎంతో అంటే 18 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు కంటిన్యూగా చేస్తున్నారు. 400 ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం విశిష్టత అనేది ఎంతో గొప్పది అని బండారు దత్తాత్రేయ గారు చెప్తున్నారు. ఫిష్ డెవలప్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలకు అయితే రావడం జరిగింది. ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టవంతంగా భావిస్తామండి. ఎందుకంటే స్వామివారి ఆశ్రమం అన్నీ ఉన్నట్టే, చాలా పేరుగాంచిన దేవాలయం, అనుకున్నది అనుకున్నట్టు సిద్ధించే దేవాలయం, కోరుకున్న మరుక్షణమే కోరికలు ఇచ్చే తండ్రి. ఇక్కడ దేవాలయం చూస్తుంటే చాలా పురాతనమైంది. భక్తిలో ఒక నమ్మకం, విశ్వాసం. ఎక్కడైనా కూడా ఆ స్వామిని దర్శించుకుంటే ఇంటిలో పది బాగుంటుంది, పిల్లలు మంచి చదువుకుంటారు, అదేవిధంగా కటాక్షం బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ప్రత్యేకంగా నన్ను రఘుగౌడ్ గారు, విద్యాసాగర్ గారు, కమిటీ అందరూ ప్రత్యేకంగా ఆహ్వానించడం, ప్రత్యేకంగా రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే దేవాలయం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మనం ఎప్పుడు మర్చిపోకుండా, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ట్రెడిషన్ మారుతూ ఉంది, కానీ దేవుని యొక్క మహిమ ఇంకా పెరుగుతూ ఉంది. గతంలో కేవలం ఒక 40% 50% మాత్రమే భక్తులు ఉండేది. ఇప్పుడు దాదాపు 90%. అంటే ఇంట్లో అప్పుడు తల్లి మాత్రం పూజ చేసేది, ఇప్పుడు తల్లి, బిడ్డ, కొడుకు అందరూ పూజ చేస్తున్నారు. అంటే సాంప్రదాయ సంస్కృతులు వారి యొక్క హిందుత్వ వ్యవహారం పెద్ద అవుతుంది. కాబట్టి ఆ సంస్కృతిని మనం కాపాడుకుంటూ దైవ యొక్క అనుగ్రహం ఉంటే విధంగా వీరి యొక్క మన దేవాలయ సంస్కృతి అందరూ ప్రత్యేకంగా శ్రద్ధ, అంటే తండ్రి యొక్క ఆశీర్వాదం ఉంటే తరతరాలుగా వచ్చే వ్యవస్థ కాపాడుకుంటూ పోతున్నవి. అందరికీ కూడా వీరితో పాటు మాకు కూడా ఆ తండ్రి ఆశీర్వాదం కోరుకుంటున్నాము. సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఈ స్థానిక ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో
ఈ ఉత్సవాలని ఘనంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని వ్యవహారాలున్నా, ఎన్ని సమస్యలున్నా దాన్ని అధిగమించి తద్వారా ఆ తండ్రి యొక్క పూజలు ఎక్కడ కూడా విఘ్నం కలగకుండా చేస్తున్న అందరూ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాంప్రదాయాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాను. వాలంటీర్స్ అయితే ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు స్వామివారి ఆలయంలో సేవ చేస్తూ ఉంటారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మీరు వాలంటీర్స్గా స్వామివారికి ఎలా సేవ చేసుకుంటూ ఉంటారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా మంచిగా చేసుకుంటాం మేము. గరుడ ప్రసాదం తిన్నా కూడా అందరికీ సంతానం కలుగుతుంది. చాలా మంచిగా సంతోషం అవుతుంది ఇక్కడ. ఏది అనుకుంటే అది అవుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అవునవును 3 ఇయర్స్ నుంచి అంటే 18 ఇయర్స్ ఇది ఈ ఇయర్కి. సో ఇలానే ఘనంగా అయితే అవుతుంటుంది పూజలు. అండ్ ఎవ్రీ ఇయర్ చాలా భక్తులు కూడా చాలామంది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. స్వామివారికి ఎంతో అంటే 400 ఏళ్ల చరిత్ర ఉంది ఆలయానికి అని కూడా చెప్పారు. అలాగే ఇంత అంటే ప్రాముఖ్యత ఉన్న ఆలయంలో మీరు సేవ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. 18 అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇలా పాల్గొంటాం అందరం లేడీస్ కలిసి. పండుగ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక 5 days వరకు పండుగ వాతావరణం చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఎటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు? హల్దీ ప్రోగ్రామ్, మెహందీ, ముగ్గులవి ప్రతి ఒక్కటి. ఇంకా టోటల్గా చెప్పాలంటే మొత్తం మా దయబాగ్ వాసులు చేసుకున్న మా యొక్క అదృష్టం పుణ్యమే. అంతకు మించి మేము ఏం చెప్పాలని. అమ్మ చెప్పండి, మీరు ఏ విధంగా స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటారు? మంచిగా ఒక కమిటీ లాగా చేసుకొని మేము సేవ చేసుకుంటాము. ప్రతి శనివారం శుక్రవారం వచ్చి అందరు వస్తారు, అందరు గుడికి వచ్చి అందరు సేవ చేసుకుంటాము. ప్రశాంతంగా ఉంటుంది. 5 days చేసుకుంటాం మనం. ప్రతి సంవత్సరం 5 days. 5 daysలో 3 daysకు కళ్యాణం చేస్తాము. అందరూ పబ్లిక్ చాలా పబ్లిక్ వస్తుంది బయట నుంచి అండి. భజన కార్యక్రమాలు కూడా బాగా చేస్తాం. శివ మందిర్ కూడా ఉంది ఇక్కడ. భజన కార్యక్రమం చేస్తాము. శ్రావణ మాసాల 1 నెల చేస్తాము. ప్రతి సోమవారం అయితే వారకు ఒకసారి చేస్తాం. సోమవారం మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడి. మళ్ళీ శివ మందిర్ ఉంది. మళ్ళీ విగ్రహాలు ఉన్నాయి, ఇవి నవగ్రహాలు ఉన్నాయి, అన్ని దేవుడు ఇక్కడ ఉన్నాయి. అందరు బాగా సంతోషంగా చేసుకుంటాం మనం. అందరు వస్తారు, చాలా మంది వస్తారు బయట నుంచి. కానీ టిఫిన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. లంచ్, డిన్నర్, టిఫిన్ 3 రోజులు మంచిగా ఉంటాయి. మంచిగా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. చెప్పాలంటే ఆ తిరుపతిలో స్వామివారికి ఎలా ఉత్సవాలు జరుగుతాయో సేమ్ మా దయబాగులు కూడా అలాగే జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. అంటే స్వామివారికి పల్లకి సేవ కావచ్చు, అలాగే పూర్ణాహుతి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంతో అంటే గరుడు ప్రసాదం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని చెప్పాలి. సో వాటి గురించి మీరు అంటే 5 years యాక్చువల్గా 5 days ఇది. డైలీ ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి, అయ్యగారు వాళ్ళు చేస్తుంటారు. నిన్న గరుడ ప్రసాదం అయ్యింది. సో ఇవాళ ఏమో కళ్యాణం. ఇవాళ నైట్ ఏంటంటే ఊరేగింపు ఉంటుంది. మళ్ళీ రేపు ఏంటంటే అభిషేకం అలా ఉంటాయి. సో ఊరేగింపులో కూడా చాలామంది వస్తారు భక్తులు. దాండియాలు లేడీస్ అందరు గ్రూప్ ఇది అయ్యి అంత మంచి దాండియాలు అవన్నీ చేస్తుంటారు. అలా ఉంటుంది. అమ్మ, మీరు చెప్పండి, స్వామివారికి సేవ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మాకు. ప్రతి సంవత్సరం ఏ విధంగా? నేను చిన్నప్పటి నుండి ఇదే గుడి. నా పెళ్ళి ఇక్కడనే అయింది, మా అత్తగారు ఇల్లు ఇక్కడనే. ఓకే. ఈ 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకి మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనేది చాలా వైభవంగా జరిపించారు. సో మీరు పాల్గొనడం ఎలా? నాకు ఆరోగ్యం సహకరించక నేను పాల్గొనలేదు ఈసారి, కానీ నాకు చాలా సంతోషం. అనుకున్నది జరుగుతుంది స్వామివారిది. అమ్మ, మీరు చెప్పండి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏడుకొండలవాడి తిరుపతి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. సో కలియుగ దైవాన్ని ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, అలాగే ఇక్కడ కూడా స్వామివారికి 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకోవడము, అలాగే కళ్యాణ మహోత్సవము, ఇవన్నీ కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తాయి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ చెప్తున్న పరిస్థితి. అమ్మ, మీ పేరు? చాలా ఘనంగా 5 రోజులు ఘనంగా జరిపించుకుంటాము. 18 years ఇప్పుడు బ్రహ్మోత్సవ ఘనంగా చేపించుకుంటాం. 5 రోజులు సంధి అది ఇక్కడనే ఉంటాము. హల్దీ ఫంక్షన్ ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్ చేపించుకుంటాం, ఘనంగా జరిపించుకుంటాం అన్ని ప్రోగ్రామ్. స్వామివారికి సేవ చేసుకోవడం ఎలా మంచిగా అనిపిస్తుంది. 15 days నుంచి మా బస్సులో ఉన్న మగవాళ్ళంతా
పత్రికలు ఇచ్చేది జరుగుతుంది, ఇంటింటికి పోయి పిలిచేది జరుగుతుంది. మళ్ళీ అందరికీ ఆడోళ్ళు కూడా ముగ్గు వేసే కార్యక్రమము, ఇంకా పూలు గుచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. 5 రోజుల నుంచి వైభవంగా జరుగుతుంది కళ్యాణము. 3 రోజుల నుంచి ఇక కళ్యాణము, మళ్ళీ గరుడ ప్రసాదము తీసుకున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి అవుతుందని నమ్మకం చాలా ఉంటుంది. అందుకే భక్తులు కూడా మళ్ళీ సంవత్సరం ఎక్కువ వస్తున్నారు అన్నమాట. ఇప్పుడే అట్లనే రావాలి. తయారు చేస్తారు గరుడ ప్రసాదం అంటే ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి సపరేట్గా మంత్రము చెప్పేసి వాళ్ళ గరుడ ప్రసాదము ఇస్తారనమాట. గరుడ ప్రసాదం తీసుకునే వాళ్ళు పక్కన గుడి వెనకాల కూర్చొని 1000 సారి వెంకటేశ్వర స్వామి నామం చెప్పి తింటే వాళ్ళకి మళ్ళీ సంవత్సరం వరకు సంతాన ప్రాప్తి ఉందని చాలా నమ్మకం కూడా ఉంది. ఆ నమ్మకం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కష్టంగా చాలా మందికి ఇప్పుడు గరుడ ప్రసాదం కూడా తీసుకుంటున్నారు. సంతానం లేని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఇంకా మళ్ళీ జాబ్ కోసం కూడా అందరూ వచ్చి తీసుకుంటున్నారు. మళ్ళీ ఇట్లనే భక్తులు రావాలి, వెంకటేశ్వర స్వామికి దర్శించుకోవాలని. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది 400 సంవత్సరాలు. ఇక్కడ లక్ష్మీ నరసమ్మ అని, వంకాయల లక్ష్మీ నరసమ్మ ఆవిడ గారిది. అయితే ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించి గరుడ ప్రసాదంకి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడికి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి స్వామివారి గుడి ప్రాంగణంలో 1000 సార్లు స్వామివారి నామాలని చెప్పుకొని ఆ ప్రసాదం కనుక స్వీకరించినట్లయితే సంవత్సరం తిరిగేలోగే సంతానం కూడా కలుగుతుంది అనేది ఇక్కడ ప్రగాఢంగా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు జరుపుకునేది 18వ బ్రహ్మోత్సవ వేడుకగా కూడా వీళ్ళు జరుపుకుంటున్నారు. అయితే చెప్పొచ్చు అది అంటే ఒక భక్తులు గరుడ ప్రసాదం తీసుకున్నారు. అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. ఈ ఇయర్కి వాళ్ళ సంతానం అయింది. వాళ్ళ కొడుకు పుట్టాడు. కొడుకు పేరు కూడా గరుడ అని పేరు పెట్టారు వాళ్ళు. సో స్వామివారి పైన నమ్మకం అనేది ఎంతగా ఉందనో ఇక్కడ భక్తులు, వాలంటీర్లు వీళ్ళందరూ కూడా చెప్తుంటే అర్థమవుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆసిఫ్ నగర్లో ఉన్నటువంటి స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ 18వ సంవత్సరం ఎంతో విశిష్టంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. అలాగే పునఃప్రతిష్ఠ కూడా ఈసారి జరగడము, అలాగే ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడి నామాలతో అయితే మారుమోగుతుందనే చెప్పుకోవాలి. జరుపుకునేటువంటి బ్రహ్మోత్సవాల్లో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా పాల్గొంటూ ఉంటారు. అయితే మనతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం స్వామివారి సన్నిధిలో భరతనాట్యము అలాగే క్లాసికల్ పర్ఫార్మెన్సెస్తో పాటుగా స్వామివారికి సేవ కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? నా పేరు శ్రేయా యాదవ్. మీరు భరతనాట్యం డాన్సర్ అని తెలిసింది. స్వామివారి సన్నిధిలో ఎన్ని సంవత్సరాల నుంచి? నేను కూచిపూడి డాన్సర్. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి ఇక్కడ పర్ఫామ్ చేస్తానన్నమాట. అంటే లాస్ట్ డే 7 రౌండ్స్ తిరుగుతారు. అందులో మొదటి రౌండ్ క్లాసికల్ డాన్స్తో గుడి చుట్టూ తిరుగుతారు. అక్కడ ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నాను నేను. చెప్పండి, అంటే ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాల గురించి మీ పేరెంట్స్ మీకు ఏం చెప్తున్నారు? అలాగే స్వామివారి గురించి మీరు ఈ బ్రహ్మోత్సవాల గురించి మీరేమంటారు? ఎవ్రీ టైం మేము బ్రహ్మోత్సవాలకి ఒక పార్ట్ అండ్ పార్సలే. అంటే మాకు చాలా ఇది ఒక 1 ఇయర్ వన్సే వస్తుంది. సో మేము చాలా ఆనందంగా జరుపుకుంటాం. ఈ 5 రోజులు మేమందరం పార్టిసిపేట్ అవుతాము. మేము ఈవెన్ వచ్చి ముగ్గులు అవన్నీ పెయింట్స్ అవన్నీ వేస్తాం. మేమందరం ఇడికి వచ్చి మేమందరం ఒక గ్యాంగ్ ఉంటుంది. మా మొత్తం గ్యాంగ్ ఒక ఫామ్ అయ్యి మేమందరము ఒక యూనిటీ లాగా ఉంటాం ఇక అందరం. థ్యాంక్ యూ. అమ్మ, మీరు చెప్పండి, స్వామివారికి ఏ విధమైనటువంటి సేవ చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం? ఈ సంవత్సరం పునఃప్రతిష్ఠ కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని. ఈ స్వామికి చాలా సత్యం గల దేవుడు. మేము ప్రతి శనివారం వస్తాము, కానీ చాలా మహిమ గల దేవుడు. ఈ 5 రోజుల మటుకు చిన్నలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మొత్తము ఎవరూ తేడా లేకుండా చేస్తారు. కానీ స్వామి 400 సంవత్సరాల క్రితం పురాతనంది కదా, చాలా సత్యమైన దేవుడు వెంకటేశ్వరుడు. చాలా బాగుంటుంది. ఈ 5 రోజులు మేము ఇళ్ళలో కూడా ఏమీ చేసుకోము. అంటే వచ్చి ఇక్కడే మార్నింగ్ టిఫిన్ చేయడం, టీ తాగడం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. మా ఇళ్ళలో ఎవ్వరము వంట చేసుకోము, మొత్తం ఇక్కడే. ఒక వారం నుంచి మాకు చాలా, అంటే మన ఇంట్లో పెళ్ళి ఎలా అవుతుంది అట్లాగా పార్టిసిపేట్ చేస్తాము. ముగ్గులు వేయడము,
పిల్లలు కూడా, పిల్లలు పెద్దలు అందరూ తేడా లేకుండా, ఇప్పుడు సాయంత్రం ఊరేగింపు ఉంటుంది, దానికి కూడా అందరూ ఒకే రకమైన చీరలు కట్టుకొని కోలాటంతో స్వామివారిని పురవీధుల నుంచి ఊరేగింపు చేస్తాము. రేపు చక్రస్నానంలో మొత్తం అందరు పిల్లలకు హోలీకి ఎట్లా ఆడతామో అట్లాగా వాటర్ తోటి అట్లా చేసుకుంటాము. సాయంత్రం పుష్పయాగం అయ్యి మంగళ స్నానాలు అవి అయిపోయి సమాప్తం అవుతాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలంటే మాకు ఒక పండుగ వాతావరణం లాంటిది. 5 రోజులు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఆలయం ప్రాంగణంలోనే ఉంటూ ఆ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తూ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటారు. చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్వామికి ఏదో ఒక రకంగా సేవ చేసుకోవడానికి వాళ్ళకు ముందుకు వస్తారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ స్వామివారి సన్నిధిలో ముగ్గులు వేయడము, అలాగే స్వామివారికి అలంకరణ చేయడము, ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ఏవైతే వివాహ తంతులు ఉన్నాయో వాటికి సంబంధించి, అలాగే పూజా కార్యక్రమాలకు సంబంధించి వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అని ఇక్కడ భక్తులు, వాలంటీర్స్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నితిన్ నందాకర్ ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకైతే ఆయన ఈరోజు రావడం జరిగింది. అసలు ఆయన ఎలా అనుకుంటున్నారు, అలాగే ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించి ఆయన అభిప్రాయం ఏంటి అడిగి తెలుసుకుందాం. సార్, 18వ సంవత్సరం ఇది బ్రహ్మోత్సవాలు వాళ్ళు జరుపుకోవడము. ఈ సంస్కృతి సాంప్రదాయాల నడుమున ఈ బ్రహ్మోత్సవాలని కంటిన్యూగా ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనిపిస్తుంది, అందులో మీరు పార్ట్ అవ్వడం? నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ వచ్చి బ్రహ్మోత్సవం అంటే మనం గతంలో ఇది 500 ఓల్డ్స్ టెంపుల్, ఎట్లాంటి టెంపుల్ భాగ్యనగరంలో చాలా టెంపుల్స్ ఉంది, కానీ ఇక్కడ ఉండి మన పెద్దోళ్ళు యూత్ కానీ ఈ టెంపుల్కి కాపాడి బ్రహ్మోత్సవం చేయాలి అంటే చాలా గొప్ప విషయం. ఓల్డ్ సిటీలో ముఖ్యంగా మనం ఎక్కడైనా తిరగాలి అంటే చాలా కష్టం ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియా కూడా ఎట్లనే ఉంది, ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో యూత్ ఎట్లా బయటికి వచ్చి బ్రహ్మోత్సవాలు చేయాలి, ఈ శ్రావణ మాసంలో పవిత్రమైన శ్రావణ మాసంలో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలంటే చాలా సంతోషం. మనం కూడా ఈ ముందు కూడా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం దేవుడికి అదే కోరుకోవాలి. సమాజం మంచిగా ఉండాలి, దేశం మంచిగా ఉండాలి, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా ఉండాలి అని ఆ ఉద్దేశంతో ఈరోజు దర్శనం చేసుకొని మాకు అది ఆశీర్వాదం ఇవ్వాలి. చాలా గొప్ప విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ పొలిటికల్ ఇష్యూ కూడా మాట్లాడదు, కానీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు తెలంగాణలో మన ఫీజ్ కోసం 40 లక్షల స్టూడెంట్స్ మళ్ళీ 15,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ 15 సంవత్సరం నుంచి రూపాయి కూడా స్టూడెంట్స్కి ఇస్తలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ధర్నా మీద కూర్చున్నారు, 2 రోజు 48 అవర్స్ దీక్ష కూర్చున్నారు. అట్లాంటి సమయంలో మన రామచంద్రరావు గారికి, భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క యూత్కి ఈ ఆశీర్వాదం రావాలి. ఏదైతే మేము ఫీజు కోసం అది ధర్నా చేసినారు, ఆ 15,000 కోట్లు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దేవుడు ఆశీర్వాదంతో రిలీజ్ చేస్తే 40 లక్షల స్టూడెంట్కి చాలా బాగా ఉంటాయని మాకు ఈ కోరిక, దేవుడితోనే ఈ కోరిక మేము తీసుకొచ్చినామా. దయచేసి కార్పొరేటర్ అశోక్ గారు కూడా ఉన్నారు, ఆయన మాటలు కూడా విందాం. సార్, చెప్పండి, మీలాంటి వ్యక్తుల సహకారం కూడా చాలా ఉంది అని ట్రస్ట్ మెంబర్స్ అందరూ చెప్తున్నారు. ఇన్ని ఇయర్స్గా కూడా సజావుగా సాగుతుంది అంటే, సో ఈ బ్రహ్మోత్సవాల్లో మీరు భాగం అవడం ఎలా అనిపిస్తుంది? మా మొట్టమొదటిగా 500 సంవత్సరాల పురాతన ఆలయం, ఇంత పవిత్ర ఆలయంలో దర్శన భాగ్యం చేసుకోవడానికి మా కారకులైన ఈ కమిటీ పెద్దలందరూ కూడా నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మన చరిత్రని, సంస్కృతి, సాంప్రదాయాలపైన దాడులు జరుగుతున్నా కూడా చాలా మట్టుకు యువత ఇప్పుడు మత్తులో జోగుతుంది, కానీ ఇక్కడున్న యువత మాత్రం భక్తిలో జోగుతుంది. అంటే యువత మన ధర్మాన్ని కాపాడాలి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకు అన్నీ తెలుసు. అంటే దేశం పట్లనే కాకుండా దైవం పట్ల కూడా భక్తి నింపుకుంటేనే మనం మన పరివారం, మన కుటుంబం కానీ, మన ధర్మం కానీ, మన బస్తీ కానీ, మన ప్రాంతం కానీ, దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ధర్మం కాపాడంలో వీరంతా కంకణబద్ధులై భవిష్యత్తు తరాలకు ఒక మంచి దిక్సూచిగా నిలిచినారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ అయితే మత్తులో జోగుతున్న యువతను చూస్తున్నాం, కానీ వీళ్ళు భక్తి మార్గం అందరికీ చూపిస్తారు. ఇది చాలా మంచి విషయం. అదేవిధంగా ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా, యుగాలుగా సనాతన ధర్మం పైన ఉన్న ఆసక్తి ప్రపంచ దేశాలకు కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని దుష్టశక్తులు మన దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేయాలనే విచిత్రమైన కోణంలో ఆలోచిస్తున్నాయి. కానీ 1000 సంవత్సరాలు
మొఘలులు దాడి చేసిన 200 సంవత్సరాలు ఆంగ్లేయులు దాడి చేసిన చెక్కు చెదరని ధర్మం ఏది ఉందంటే సనాతన ధర్మం. ఏ మతం ఎప్పుడు పుట్టిందో చెప్పొచ్చు, కానీ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో చెప్పలేమంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పురాతనమైనదే సనాతన ధర్మం. ఈ ధర్మం వైపు నడిచినప్పుడు విజయమే కానీ అపజయం లేదు. ఈ బ్రహ్మోత్సవాల గురించి అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకించి కార్యక్రమాలు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం చెప్తాను నేను. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం పూర్వం మన నిజాం పరిపాలనలో మంత్రిగా పనిచేసినటువంటి రాజా కిషన్ ప్రసాద్ గారు నిర్మించినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయము ఇక్కడ మన చిల్కూరు టెంపుల్, అందరు పోతారు కదా, చిల్కూరు టెంపుల్, జాన్సింగ్ దేవల్, ఈ 3 నిర్మాణ శైలి ఒక తీరునే ఉంటుంది. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గోల్కొండకు వెళ్ళేవాడు. అప్పుడు అలసిపోయి ఇక్కడ రేగుతోట బాగా అంటారు కదా, అప్పుడు బాగా ఆయన నిద్రిస్తే కలలో వచ్చి ఇక్కడ టెంపుల్ కట్టాలని అతనికి కలలో దేవుడు వచ్చి చెప్పడం వలన ఇక్కడ దేవాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని దాయమ్మ అనేవాళ్ళు. ఆ దాయమ్మను ఇక్కడ చూసుకోవడానికి ఆమెను ఇక్కడ పెట్టాడు. అందుకే ఇది దాయబాగ్ అని నామకరణం. ఇక్కడ దాయబాగ్ శ్రీ హనుమాన్ బాలాజీ మందిర్. అయితే ఇది శిథిలావస్థకు చేరినటువంటి దేవాలయాన్ని 2007 సంవత్సరంలో మేము ఇక్కడ బస్తీ వాళ్ళము, చుట్టుపక్కల ఆసిమ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావేత్తలని, వ్యాపారవేత్తలను తీసుకొని ట్రస్ట్ ఏర్పాటు చేసి దినదినం 2007 నుంచి ఇప్పటి వరకు నిరాటకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ దేవాలయాన్ని మేము పునర్నిర్మాణం చేపట్టినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తము రేకుల ఇండ్లు ఉండే, దేవాలయం రేకుల ఉండే, అంతా స్లమ్ ఏరియాలాగా ఉండే. ఎప్పుడైతే ఈ దేవాలయాన్ని మేము నిర్మాణం చేపట్టినామో అప్పటి నుండి దేవాలయం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఈ ప్రాంతవాసులు అందరూ అభివృద్ధి చెంది ఇప్పుడు అందరూ బిల్డింగ్లు కట్టుకొని సంతోషంగా ఉన్నారు ఈ ప్రాంతవాసులు. ఇది ఈ స్థల పురాణం. ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా ఎలా జరుపుకుంటూ ఉంటారు? ఈ సంవత్సరం పునఃప్రతిష్ఠ కూడా జరిగింది కాబట్టి మీరు ఎలా పాల్గొంటూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుపుకుంటూ ఉంటాము అండ్ దినదిన అభివృద్ధి జరుపుతూ ఉన్నారు. అండ్ ఈ కార్యక్రమంలో మన బస్తీవాసులు కానీ బయట ప్రత్యేకంగా అందరూ వచ్చి దీన్ని చాలా సరళంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇలానే ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉండాలనేసి అని మేము కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం 18 సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటూ ఉంటున్నారు. ఇది దైవాగ్ మొత్తం కలిపి ఒక 1000 కుటుంబాలు ఉంటాయి. ఈ 1000 కుటుంబాలు కూడా ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాల కోసం ఒక సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తారు. ప్రతి కుటుంబం కూడా చిన్న నుంచి పెద్ద వరకు అందరు ఫుల్ ఫ్లెజ్గా పార్టిసిపేట్ చేస్తారు. తన్ మన్ ధన్ అర్పితం చేసి గుడి సేవలోనే భాగ్యమై ఉంటారు. ఈ ట్రస్ట్ కమిటీ మెంబర్లు అందరూ కూడా వాళ్ళు 2-3 నెలల నుంచి దీనికి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు 4 నెలల నుంచి వాళ్ళు కష్టపడతారు. కమిటీ మెంబర్లు అందరూ కలిసి వాళ్ళు అరేంజ్మెంట్స్ చూడడం కానీ ప్రతి చిన్న వస్తువు నుంచి ఇంత బాగా జరగడానికి కారణం వాళ్ళే. మొత్తం వాళ్ళు ఉండి చేయించి ప్రతి కుటుంబం నుంచి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల వరకు జనాలు ప్రతిరోజు వస్తారు. 3 రోజులు కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అన్నప్రసాదం ఉంటుంది. 3 పూటలు కూడా దగ్గర ఒక టైంకి మనకి 2000 నుంచి 5000 మంది జనాలు వస్తారు. 18 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ఇట్లా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ టెంపుల్ ఏంటంటే 400 సంవత్సరాల పాత గుడి ఇది. ఇట్లా ఈ ఏరియాలో భాగ్యనగరంలో చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. అయితే ఇది టేక్ ఓవర్ చేసి వీళ్ళు 18 సంవత్సరాల నుంచి కింద డెవలప్ చేసి తర్వాత దీన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ఇంత బాగా చేసినారు. ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చెందాలి, జనాలు చాలా ఎక్కువ రావాలి, గుడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ప్రతి ఇయర్ ఎలా సార్? నమస్తే. సో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఉత్సవాల్ని. సో ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా జరుపుతూ ఉంటారు? అండ్ గరుడ ప్రసాదం కూడా ఎంతో ప్రాముఖ్యత అని విన్నాము. సో దాని ఇది హనుమాన్ బాలాజీ దేవాలయం. గత 450 సంవత్సరాల నుంచి ఇది పురాతన దేవాలయము. 2007 నుంచి ఇది కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఒక వంకాయ లక్ష్మీ నరసమ్మ అనేసి ఈ గుడికి ప్రధాని అనమాట. అయితే ఆమె ఏజ్ 85-90 ఇయర్స్ అయింది. అప్పుడు ఆమెకి ఏమొచ్చిందంటే, నేను ఎంతకాలం ఉంటానో నేను ఇంకా ఉండలేను, కాబట్టి ఈ గుడి బాగా డెవలప్ కావాలి, మీరు ఈ కమిటీ వాళ్ళు బాగా చేస్తారు అని మాకు కమిటీకి ఆమె హ్యాండ్ ఓవర్ చేసింది. అయితే మేమేమన్నామంటే,
నువ్వు ఇట్లా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తావు, రేపు పొద్దున మళ్ళీ నీది అంటావు, కాబట్టి మా కమిటీగా రిజిస్ట్రేషన్ చేసి ఇమ్మన్నాం. అయితే 2007లో కమిటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. అయితే ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఇది బ్రహ్మోత్సవం జరుపుతాము. ఈ బ్రహ్మోత్సవానికి దాదాపు 4-5 నెలల నుంచి మేము కృషి పడతాం అన్నమాట. ప్రతి గల్లీకి ప్రతి ఇంటింటికి వెళ్ళి పత్రిక ఇచ్చి మళ్ళీ చందా తీసుకొని ఘనంగా జరిపిస్తాము. ఈ మొత్తం చుట్టుపక్కల అంతా ముస్లిమ్స్ అనమాట. ఈ ముస్లిం ఏరియాలో మేము ఈ గుడిని కాపాడుతుంటే చాలా గ్రేట్ ఇది. కాబట్టి ఇది ఒక రకంగా ఆసిఫ్ నగర్లో తిరుపతి దేవాలయంగా తయారైంది. మీరు చెప్పండి, కమిటీ మెంబర్గా. సో ఈ 18 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు చేయడం అనేది మామూలు సామాన్య విషయం కాదు. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎటువంటి కార్యక్రమాలు? మన సనాతన ధర్మాన్ని కాపాడుకోనికి బస్సీవాసుల సహకారంతో అందరం సమకూర్చుకొని మన స్వామివారి సేవ దొరికినందుకు మేము అందరం అదృష్టవంతులం అనుకుంటున్నాం. అలాగే అంటే ప్రతి ఏర్పాట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. భక్తులందరినీ వాళ్ళకి పత్రికలు ఇవ్వడం కాడి నుంచి పూర్ణాహుతి వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఏర్పాట్ల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? భక్తుల మేరకు మాకు వాలంటీర్స్ అందరూ ఉంటారు, మా కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ సహకారం, మా కార్యకర్తల సహకారంతో అందరం కలిసి దిగ్విజయంగానే బ్రహ్మోత్సవం మహాబ్రహ్మోత్సవంగా చేసుకుంటూ పోతుంటాము. ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ పోతున్నాము. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు అలాగే పునఃప్రతిష్ఠ చేసుకున్నారు. పత్రిక దగ్గర నుంచి పూర్ణాహుతి వరకు కూడా ప్రతిదీ కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏర్పాట్ల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది? ఇప్పుడు 2007 సంవత్సరంలో మేము పునర్నిర్మాణ కార్యక్రమాలు స్థాపించి 2007లో మేము పునఃప్రతిష్ఠ చేసినాం. అప్పటి నుంచి సేమ్ ఇదే తిథి ప్రకారం బ్రహ్మోత్సవం చేస్తాము. ఈ ముందస్తు కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ మేము కార్యక్రమాలన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక అయ్యగారులు చెప్పినటువంటి లిస్టు ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మేము పూజలు నిర్వహిస్తున్నాము. భక్తులకు ఏ విధంగా ఆటంకులు కలగకుండా భోజన వసతి మధ్యాహ్నం మరియు రాత్రి అది మనం గత 18 సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇది అందరి సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త మరియు దాతలు కూడా చాలా పెద్ద మొత్తంలో మా ఆశ్రమాలనే కాకుండా మిగతా ప్రదేశాల నుంచి కూడా మేము చందాలు తీసుకొచ్చి వారి యొక్క సహాయ సహకారాలతోటి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా వంతు కృషిగా మేము పని చేస్తున్నాం అంత మటుకు. కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవం అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. సో అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారా, లేదంటే కార్యక్రమాలు పెంచుతున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే మేము కొంచెం పునర్నిర్మాణ పనులు ఏర్పాటు చేసుకున్నాము, కొత్త నిర్మాణాలు చేపట్టినాము. అదేవిధంగా 2-3 ఏళ్ళకి ఒక్కసారి మా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ప్రకారం మేము ఈ నిర్మాణం పనులు చేపిస్తాము. అదే రిపేర్స్ కూడా మాకు పాత దేవాలయం కదా, కొంచెం రిపేర్స్ ఎక్కువ వస్తుంటాయి, అవి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇదే విధంగా కార్యకర్తలందరూ మరియు దాతల సహాయంతో మేము ఈ పనులు చేస్తున్నాము. సార్ మీరు చెప్పండి, స్వామివారికి సేవ చేసుకోవడము అలాగే కమిటీ మెంబర్స్గా మీరు స్వామివారికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తారు? ఇది 18 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం అందరూ. ప్రతి సంవత్సరం ఎక్కువనే ఘనంగా ఆయన కాడికి ఎక్కువ చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం మరీ ఘనంగా జరిగింది. అలా పల్లకి ఊరేంపు ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం సేవా పల్లకి ఉంటుంది. అంతా మొత్తం ఏరియా సేవా పల్లకి చేస్తాము. అలా అట్లే సోమవారం శివాలయం ఉంది, ఇక్కడ భజన అవుతుంది. శ్రావణ మాసంలో 1 నెల మొత్తం భజన చేస్తాం. ఇలా ఎవరైనా భక్తులు వచ్చి పాల్గొంటూ కూడా పొందొచ్చు. దానికేమో అలా శ్రావణ మాసంలో భజనకు వచ్చిన వాళ్ళకి ఒక్క జ్యోతిర్లింగం ఫ్రీ తీసుకోపోతాం. గుడి తరపున ఒక భజనకు వచ్చిన వాళ్ళకి ఒక్క జ్యోతిర్లింగం ఫ్రీ తీసుకుపోతున్నాం. 5 సంవత్సరాలతో ఈ పని జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడము అలాగే ప్రతి సంవత్సరం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది 400 ఏళ్ల నాటి చరిత్ర గల దేవాలయం. చిలుకూరు దేవాలయం ఎలాగో మాకు ఈ దేవాలయం కూడా అలాగే. ఇక్కడ ఉన్న 73 ఇల్లులు అవి ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల బట్టి అన్ని ఇల్లులు మా ఇల్లులే. హైదరాబాద్ నుండి కానీ దేశాల నుండి కానీ విదేశాల నుండి అందరు భక్తులు వస్తూ ఉంటారు. రామనవమి కానీ హనుమాన్ జయంతి ఇలా కార్యక్రమాలు సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటాయి. దాతలు ఇచ్చే డొనేషన్ ద్వారా ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలు చాలా సహకరిస్తారు. కార్యకర్తలు లేనిదే ఏ పని చేయలేము. ఇప్పుడు అన్నప్రసాదం కూడా కార్యకర్తలతోనే జరుగుతుంది అంతా. థ్యాంక్ యూ.
చూసుకున్నట్లయితే స్వామివారి కళ్యాణ మహోత్సవం కావచ్చు, అలాగే రేపు జరుగుతున్న పూర్ణాహుతి కావచ్చు, అలాగే సాయంత్రం జరుగుతున్నటువంటి పల్లకి సేవ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో విశిష్టతగా అందరూ భావిస్తూ ఉంటారు. అలాగే ఈ 5 రోజుల పాటు కూడా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉంటారు. దాంతో పాటుగా ఇక్కడ స్వామివారి పైన ఒక నమ్మకం అయితే ఉంది. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారు. స్వామివారిని మనసారా కొలిస్తే సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, అలాగే కోరిన కోరికలను నెరవేర్చే దైవంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ హనుమాన్ బాలాజీ టెంపుల్లో వెళ్ళవడము, అలాగే స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా పూజలు చేసుకోవడము వాళ్ళకి ఎంతో ఆనందదాయకంగా ఉంది అని కమిటీ మెంబర్స్, ఆలయ ట్రస్ట్ మెంబర్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్, మహిళలు, స్థానిక ప్రజలు అందరూ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.